నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక పవన్, చంద్రబాబు నాయుడుల కుట్ర కూడా ఉంది అనే వాదన ఒక వర్గం వినిపిస్తుంది సార్. అసలు ఎందుకని ఈ వాదన? చాలా మంది నమ్ముతున్నారు. హ్మ్. ఎందుకంటే అల్లు అర్జున్ పెద్ద ఏమీ నేరం చేయలేదు. ఆయన తన సినిమా ఒక మాస్ థియేటర్‌లో చూడాలని వెళ్ళాడు. హ్మ్. ముందుగానే వాళ్ళ ప్రొడ్యూసర్స్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. థియేటర్ వోళ్ళు డిసెంబర్ 2వ తేదీ ఏసీపీకి లెటర్ పెట్టారు. ఇలా అల్లు అర్జున్ కో స్టార్స్ వస్తున్నారు. హ్మ్. ఆహ్, ఫ్యాన్స్ పెద్ద ఎత్తున క్రౌడ్స్ వచ్చే అవకాశం ఉంది. అన్‌టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా మీరు భద్రత కల్పించగలను రిటర్న్‌గా ఇచ్చినారు. నిన్న కోర్ట్‌లో సబ్మిట్ చేశారు గూడా. ఓకే. దాంట్లో హ్మ్. ఏసీపీ సంతకం చేసి అక్నాలెడ్జ్‌మెంట్ కూడా రిటర్న్ ఇచ్చాడు. హ్మ్. అది కూడా కోర్ట్‌లో నిన్న సబ్మిట్ చేశారు. అంటే క్లియర్‌గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి థియేటర్ ఇన్ఫార్మ్ చేశారు. ప్రొడ్యూసర్ ఇన్ఫార్మ్ చేశారు. అల్లు అర్జున్ వెళ్ళాడు. హ్మ్. సో ఇది పైగా ఇప్పుడేదో కొత్తగా ఎవరు చేయని పని అల్లు అర్జున్ చేయలే. గతంలో చాలా మంది ఇదే విధంగా వెళ్తున్నారు. అల్లు అర్జున్ కూడా గత 20 ఏళ్ల నుంచి వెళ్తున్నాడు. హ్మ్. ఆ సంధ్య థియేటర్‌కి అక్కడ మాస్ థియేటర్‌కి వెళ్తారు. ఎందుకంటే ఈ మల్టీప్లెక్స్‌లకి వెళ్తే అక్కడ వాళ్ళు జనం పెద్దగా పట్టించుకోరు. హ్మ్. మాస్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఫ్యాన్స్ వస్తారు. హ్మ్. వాళ్ళకి కూడా ఒక ఊపు వస్తుంది అవును. హ్మ్. స్టార్‌లకి. హ్మ్. సో అలా వెళ్తారు. ఈయన వెళ్ళడం నేరమా? మహా అంటే నెగ్లిజెన్స్ అని కేసు పెట్టొచ్చు. హ్మ్. అంతేగాని దీంట్లో కల్పబుల్ హోమిసైడ్ 105 బిఎన్ఎస్ హ్మ్. భారతీయ న్యాయ సంహిత. అంటే హత్యకు దారితీసే విధంగా ఈయన ప్రవర్తించాడని. 118 వాలంటరీలీ హర్టింగ్ అంటే కావాలనే తెలిసే ఈయన హర్ట్ చేశాడని హ్మ్. అనేది వీళ్ళు పెట్టారు. హ్మ్. చార్జ్‌షీట్‌లో చార్జ్ షీట్ కాదు. రిమాండ్ రిపోర్ట్‌లో ఎఫ్ఐఆర్‌లో చూస్తే రిమాండ్ రిపోర్ట్‌లో 7 చోట్ల నెగ్లిజెన్స్ అని ఉంది. హ్మ్. మరి నెగ్లిజెన్స్ అని ఉంటే 106 పెట్టాలి బిఎన్ఎస్ హ్మ్. కింద. హ్మ్. 106 పెడితే దానికి మాక్సిమం 5 ఏళ్లే జైలు శిక్ష. 7 ఏళ్ల కంటే తక్కువ జైలు శిక్ష ఉన్న కేసుల్లో అరెస్టు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయకూడదు. హుహు. నోటీసులు ఇచ్చి విచారించాలి. హ్మ్. అందుకని ఏం చేస్తున్నారు ఈ మధ్య ప్రభుత్వాలంటే కావాలని పెద్ద సెక్షన్లు పెట్టేయడం, 7 ఏళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే సెక్షన్లు పెట్టేసి డైరెక్ట్‌గా హ్మ్. పోయి అరెస్టులు చేసేయడం హ్మ్. అనేవి చేస్తున్నాయి. ఇక్కడ కూడా అదే చేశారనేది నిన్న కోర్టులోనే తేలిపోయింది. జడ్జి గారు కూడా అదే మాట అన్నారు. హ్మ్. ఎందుకంటే సిమిలర్ కేసు 'షారుఖ్ ఖాన్' కేసు తీసుకున్నారు. 2017లో గుజరాత్‌లో వడోదర రైల్వే స్టేషన్‌లో 'షారుఖ్ ఖాన్' రైల్లో ఉంటూ అభిమానులకి టీ షర్ట్‌లు అవి విసిరేశాడు. హ్మ్. వాళ్ళు పట్టుకునే క్రమంలో ఆ తొక్కిసలాటలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆయన మీద కూడా ఇలాంటి సెక్షన్లు పెట్టినప్పుడు సుప్రీం కోర్టే అసలు నెగ్లిజెన్స్ కూడా లేదు ఆయనది. క్రౌడ్‌లను మీరు ఇచ్చేయాల్సిన బాధ్యత పోలీసులది. హ్మ్. ఆయనది కాదు. స్టార్‌ది కాదు. స్టార్ ఎక్కడైనా ఇలాగే ఉంటారు. మీరు క్రౌడ్‌లో ఉన్నప్పుడు క్రౌడ్‌లని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులది. హ్మ్. ఆయనది కాదని కొట్టేసింది. అది హ్మ్. కూడా నిన్న నిరంజన్ రెడ్డి అడ్వకేట్ హ్మ్. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు కూడా కన్విన్స్ అయింది. హ్మ్. ఇక్కడ ఈయన అసలు అవి కూడా చేయలే. ప్రొయాక్టివ్‌గా ఏమీ చేయలే. ఈయనెళ్లి సినిమా చూసొచ్చాడు అంతే. హ్మ్. ఈయనేమి ఫ్యాన్స్‌తో కూర్చొని మాట్లాడడం అవేమీ కూడా చేయలేదు. సో, ఈ క్లియర్‌గా ఒక ఫ్రైడే కావాలని అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా చేయడం అనే ఒక ఉద్దేశం కనబడుతుంది. ఎందుకు అరెస్ట్ చేశాడు రేవంత్ రెడ్డి? హ్మ్. రేవంత్ రెడ్డికి వాళ్ళ మామ ఎవరు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, రేవంత్ రెడ్డి కుటుంబం బంధువులు. హ్మ్. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డికి చిన్నప్పటి నుంచి తెలుసు. అల్లు అరవింద్ తెలుసు. చిరంజీవి వాళ్ళందరూ తెలుసు. ఈ మధ్యనే అల్లు అర్జున్‌ని పొగిడాడు కూడా రేవంత్ రెడ్డి. ఆహ్, డ్రగ్స్‌కి సంబంధించి వీడియో చేశాడని. హ్మ్. ఇంత ఇదిగా ఉన్నప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేస్తాడు? పొలిటికల్‌గా ఏమన్నా ఉపయోగమా రేవంత్ రెడ్డికి? ఏ రకంగాను ఉపయోగం లేదు. హ్మ్. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం వల్ల ఇంకేమైనా నష్టం ఉంటే ఉంటది. ఫ్యాన్స్ అవన్నీ తప్ప పొలిటికల్‌గా ఆయనకేం ఉపయోగం? ఏమీ హ్మ్. లేదు. హ్మ్. మరి పొలిటికల్‌గా ఏం ఉపయోగం లేకుండా, రేవంత్ రెడ్డికి పర్సనల్‌గా ఆయన మీద ఏమి గ్రడ్జ్ లేకుండా, ఎందుకు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేస్తాడు? హ్మ్. అన్న ఇది వస్తుంది. అందుకని చాలామంది ఏమనుకుంటున్నారంటే, దీని వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ వెనక చంద్రబాబు ఉన్నాడు. పవన్ కళ్యాణ్‌కి ఎందుకు అరెస్ట్ చేయించాలనుకుంటాడు? హ్మ్. పవన్ కళ్యాణ్ నిన్న ఒక ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్‌ని ఇంటి నుంచి తీసుకుపోయినాక హ్మ్. ఒక డిప్యూటీ సీఎం దీని నుంచి హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఆ ట్వీట్ ఏందంటే యునైట్ వి స్టాండ్, డివైడ్ వి ఫాల్. హ్మ్. కలిసుంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం హ్మ్. అనేది పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఎవరిని ఉద్దేశించి పెట్టాడు? హ్మ్. అంటే అల్లు అర్జున్ నువ్వు మాతో ఉనుంటే నీకు ఈ హ్మ్. అరెస్ట్ జరిగేది కాదు.
మాతో విడిపోయావు కాబట్టి నీకు జరిగింది అని చెప్పదలుచుకున్నాడా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. సో అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ ఒక చిన్న షాక్ ఇద్దాం అనుకున్నాడు. అంటే నువ్వు నాకు యాంటీగా అయితే యాంటీగా బయటికి వెళ్ళి మాట్లాడితే నాకు యాంటీగా నువ్వు ఉంటే ఏం జరుగుతుంది అనేది చూపిద్దాం అనుకున్నాడా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కోరికను చంద్రబాబు నెరవేర్చాడా? చంద్రబాబు డైరెక్ట్గా అల్లు అర్జున్ మీద కోపం కానీ ఇంకోటి కానీ ఉండదు. చంద్రబాబు నేచర్ అది కాదు. చంద్రబాబు వ్యక్తిగతంగా వీడినేదో ప్రతీకారం తీర్చుకోవాలనే నేచరు ఆయనకు ఉండదు మామూలుగా ఆయన ఇది చూసినప్పుడు. కానీ పవన్ కళ్యాణ్కి ఉంది. అందుకని ఆయన అలాంటి ట్వీట్ చేశాడు. సో గతంలో కూడా ఆయన పుష్ప అని ఇండైరెక్ట్గా ఒక స్మగ్లర్ హీరోలు అవుతున్నారు ఇప్పుడు, అడవిని నాశనం చేసే స్మగ్లర్ నన్ను కూడా కర్ణాటకలో మాట్లాడాడు. సో పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసి చేశాడన్న ఇది ఉంది. ఇందాక కూడా నా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి ఏం సార్ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారంటారని అడిగారు. నేను రివర్స్లో మీరేమనుకుంటున్నారని అడిగారు. ఆయన నేనైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేయించాడని అనుకుంటున్నాను అన్నారు. సో అలాగా జనం అనుకుంటున్నారు. కానీ నాకైతే ఆ బేస్ ఏం కనబడలేదు. అంటే పవన్ కళ్యాణ్ అలా చేస్తాడా అన్నది నేనైతే నమ్మట్లేదు. రెండోది తెలుగుదేశం మీడియా కూడా దీన్ని గట్టిగానే ఖండిస్తుంది. ఎక్కడ చిరంజీవి గారు వెళ్ళారు, నాగబాబు వెళ్ళారు, మన చంద్రబాబు అల్లు అరవింద్కి ఫోన్ చేసి విచారించి ధైర్యం చెప్పారు. అందరూ వాళ్ళు కూడా దీనికి బాలకృష్ణ ఓపెన్గా ఖండిస్తూ దీన్ని నేను అల్లు అర్జున్ వైపు ఉంటానని చెప్పాడు. సో మొత్తంగా చూస్తే చంద్రబాబు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒకవేళ ఆయన కూడా అంటాడని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అన్నా కూడా ఎందుకులే అని చెప్తాడు తప్ప చంద్రబాబు అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని ఈయనకి చెప్పడు. ఒకవేళ వాళ్ళిద్దరు చెప్తే రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడు? రేవంత్ రెడ్డి ఇవన్నీ ఆలోచించుకుంటున్నాడు కదా. ఒక ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నేను అరెస్ట్ చేస్తే దేశవ్యాప్తంగా మీడియా అంతా నాకు యాంటీ అవుతుంది, బదనాం అవ్వచ్చు అని రేవంత్ రెడ్డి ఆలోచించడా? కాబట్టి ఏదో వాళ్ళు చెప్పారు కాబట్టి ఈయన చేసేస్తాడా? ఎందుకంటే అల్లు అర్జున్ ఈజ్ నాట్ ఏ నోబడి. అతను ఒక సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప అనేది రికార్డులను క్రియేట్ చేస్తుంది, దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ కాంటెక్స్లో అల్లు అర్జున్ చేస్తే ఖచ్చితంగా చేసిన ముఖ్యమంత్రికి నెగిటివ్ వస్తుంది. మరి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోకుండా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోడు. కాబట్టి నాకు తెలిసి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ అరెస్ట్ వెనక ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. కామన్ సెన్స్తో ఆలోచించినా కూడా మనకి అలాంటిది అనిపించట్లేదు. రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కారణాలు ఏందనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ ఆయన ఢిల్లీలో మాట్లాడిన పద్ధతి కానీ అది కొంత డౌట్ఫుల్గా అనిపిస్తుంది. ఏదో ఆయనకి కోపం ఉంది వీళ్ళ పట్ల, సినిమా వాళ్ళ పట్ల ఇన్ జనరల్గా కోపం ఉంది. దానికి ఒక ఎగ్జాంపుల్గా వీళ్ళకి ఒక పనిష్మెంట్ ఇవ్వాలని ఆల్రెడీ నాగార్జునకి ఇచ్చాడు. ఇప్పుడు ఈయన ఉంది, జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. మోహన్ బాబు మీద ఈరోజు రేపు ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకి ముందస్తు బెయిల్ కూడా కోర్టు రిజెక్ట్ చేసింది. ఆయనకి ఇంకా హత్యాయత్నం అనే దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వీడియో సాక్ష్యం ఉంది, ఐ విట్నెస్ ఉన్నారు, అవన్నీ ఉన్నాయి. అందుకనే ముందస్తు బెయిల్ కూడా క్యాన్సిల్ చేశారు కోర్టు. కాబట్టి అంటే సినిమా వాళ్ళ మీదే ఒక గ్రడ్జి, ఒక కోపము ఏదన్నా ఉందా రేవంత్ రెడ్డికి? దానివల్ల ఇంత నష్టం వస్తుందని, తనకు నష్టం వచ్చినా పర్లేదు, నా కోపాన్ని నేను ప్రదర్శించాలి, వీళ్ళకి ఒక లెసన్ నేర్పించాలి అనుకున్నాడా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా జయలలిత లాలతో చేశారు. జగన్ లాంటి వాళ్ళు కొంత, జగన్ అరెస్ట్లో ఆ జోలికి వెళ్ళలేదు కానీ కొంచెం ఒక చిన్న మైల్డ్ షాక్ ఇచ్చాడు జగన్. రేట్లు పెంచడం, స్పెషల్ షోకి పర్మిషన్ లేకపోవడం, ఇవన్నీ చేయడం వల్ల కొద్దిగా ఆర్థిక నష్టాన్ని కలిగించాడు. పవన్ కళ్యాణ్కి కూడా అది బాగా కలిగించాడు జగన్. సో పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు. సో మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు దీని వెనకున్నారు అని చెప్పడానికైతే బలమైన కారణాలు ఏమీ లేవు. వాళ్ళు అనుకున్నా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ కోసం ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటాడా? ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డికి జాతీయ మీడియా అంతా కూడా యాంటీగా చర్చలు పెడుతున్నారు. మొత్తం బీజేపీ సెంట్రల్ మినిస్టర్లు ఖండించారు, వైష్ణవ్ ఖండించాడు, బండి సంజయ్ లాంటి సెంట్రల్ మినిస్టర్లు ఖండించారు, రాజేష్ సింగ్ ఖండించాడు, ఇక కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఖండించారు. జగన్ దీన్ని కరెక్ట్ కాదు అన్నట్టుగా ట్వీట్ చేశాడు. రోజా లాంటి వాళ్ళు మాట్లాడారు. ఓవరాల్గా
సినిమా రంగం నుంచి ఈవెన్ హిందీ వాళ్ళు కూడా ఎప్పుడు సౌత్ ఇండియా గురించి పట్టించుకోరు. అలాంటి వరుణ్ ధావన్ లాంటి వాళ్ళు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఈవెన్ ఆయన ఎవరు మన షారుఖ్ ఖాన్ కేసులో ఆర్గ్యూ చేసిన అడ్వకేట్ కూడా అసలు ఇది కేసే కాదు, ఇది కేసే లేదు అసలు ఈయన మీద, అల్లు అర్జున్ మీద ఇది కేసు, నేను చూశాను ఎఫ్ఐఆర్, ఇది కేసే కాదని వాదిస్తున్నాడు ఆయన. అంటే నేషనల్ లెవెల్లో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్ కూడా అల్లు అర్జున్ మీద కేసు అనేది అసలు లేదు, దీంట్లో కేసే, అట్లా అనుకుంటే